హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోటి పచ్చడి అన్నమాట ఇది. ఈ పచ్చడి రైస్‌లో గానీ, రాగి ముద్దలో కానీ చాలా బావుంటుంది. ఈ పచ్చడిలోకి ఎర్రగడ్డ గానీ, తెల్లగడ్డ గానీ అవసరం లేదన్నమాట. మనం అలాగే చేసుకోవచ్చు. చాలా బావుంటుంది టేస్టు. చాలా త్వరగా గూడా చేసేసుకోవచ్చు మనం. టైం గూడా ఎక్కువ తీసుకోదు. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకిక్కడ నేను పచ్చడి కోసం ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాననమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం పచ్చడి రుబ్బుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మామిడికాయ, పచ్చి మామిడికాయ. నేను తోతాపురి మామిడికాయ, బెంగుళూరు మామిడికాయ అంటారు కదా! అది తీసుకున్నాను. కొబ్బరి కన్నా మామిడికాయ తక్కువుండాలనమాట. మన పులుపుకి సరిపడ్డ మామిడికాయ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ జీలకర్ర పావు టీ స్పూన్ తీసుకున్నాను. ధనియాలు 1 టీ స్పూన్. ఎండుమిరపకాయలు ఫస్ట్ ఇక్కడ నేను కలర్ కోసమని బాడిగే మెంషనకాయ ఒక 3 తీసుకున్నాను. ఇది కారం అయితే ఉండదు. కలర్ మాత్రమే. కారం కోసం మామూలు మిరపకాయలు మనం తినగలిగినంత కారాన్ని బట్టి వేసేసుకోవచ్చు. తర్వాత మినపప్పు 2 స్పూన్లు తీసుకున్నాను. పచ్చెనగపప్పు 2 స్పూన్లు. తర్వాత ఇక్కడ ఒక కడాయి తీసేసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాలు, మినపప్పు, పచ్చెనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాం. ముందే వేస్తే మాడిపోతాయి కదా! అందుకని సగం వేగిన తర్వాత వేస్తే సరిపోతుంది. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్‌లో జీలకర్ర వేసి ఒక 30 సెకండ్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లో వేసేసి పక్కన పెట్టుకొని, అదే కడాయిలోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసి 1 మినిట్ హై ఫ్లేమ్‌లోనే వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. మనకు మంచి స్మెల్ వస్తుంది గదా! అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. 1 మినిట్ వేయించుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండిటిని చల్లారబెట్టాక అప్పుడు పచ్చడి చేసుకుందాం మనం. రోట్లో వేసి రుబ్బుకోవాలి. ఇక్కడ నేను ముందుగా రోట్లో ఎండుమిరపకాయలు వేసి దంచుకుంటున్నాను. అన్నీ ఒకటిగా వేస్తే సరిగ్గా మెదగవనమాట. కాబట్టి ఒకటొకటిగా వేసి దంచుకోవాలి. నేను ముందుగా ఇక్కడ పెనికితో దంచుతున్నాను. రాయిలో రుబ్బితే తొందరగా మెదగదనమాట. ఇలా ముందుగానే వేసి మనం ఇలా దంచేస్తే ఈజీగా మెదిగిపోతుంది. ఎండుమిరపకాయలు మెదిగిన తర్వాత ఇప్పుడు మినపప్పు, శనగపప్పు వేయించుకున్నాం కదా! అది తర్వాత తగినంత ఉప్పు వేసి దంచేసుకోవాలి. ఇలా బాగా నూరుకుంటే తొందరగా మెదిగిపోతుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసి పెనికితోనే దంచుకుందాం ఫస్టు. అది రాయి కింద పడి సరిగ్గా నలగదు. ఫస్టే రాయి రుబ్బురాయితో రుబ్బితే. ఇలా సగం దంచేసుకుందాం. తర్వాత రాయితో రుబ్బుకుందాం. ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలు గూడా వేసి దంచుకుందాము. ఇక్కడ మనకిప్పుడు సగం మెదిగిపోయింది. ఇప్పుడు రుబ్బురాయితో రుబ్బుకుందాము. ఇలా ముక్కలన్నీ పైకి తీసి సైడ్‌కి పెట్టేసేసుకొని తర్వాత రాయి వేసుకోండి. లేదంటే కిందనే ఉండిపోతాయి అవన్నీ. మనం ఈ పచ్చడిని మిక్సీలో వేసి కూడా రుబ్బుకోవచ్చు. కానీ మనము రోట్లో వేసి ఇలా రుబ్బుకుంటే మాత్రం టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు వేసేసుకొని రుబ్బుకోవాలి. ముందే నీళ్లు వేస్తే సరిగ్గా మెదగదనమాట. ఆల్మోస్ట్ మెదిగిన తర్వాత నీళ్లు వేసి రుబ్బుకుంటే బావుంటుంది. సో, మనకిక్కడైతే ఇది మెదిగిపోయింది. మరీ నైస్‌గా ఉండకూడదు. తొక్కు తొక్కుగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! అలా మెదిగితే సరిపోతుందనమాట. నాకైతే కరెక్ట్‌గా ఉండింది. టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదు. చాలా బావుండింది.
పచ్చడికి నీళ్ళు కూడా ఎక్కువ వేయొద్దండి. ఇంత గట్టిగా ఉంటేనే బావుంటుంది టేస్ట్. ఎక్కువ వాటర్ ఏసి రుబ్బుకుంటే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా గట్టిగా ఉండాలనమాట. ఇప్పుడు దీనికి పోపు వేసేసుకుందాము. పోపు కోసం ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, అలాగే కొద్దిగా ఇంగువ వేసి వేయించుకోవాలి. పోపు సగం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా పోపు మొత్తం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు పచ్చడి వేసి ఒకసారి బాగా కలబెట్టేసుకోవాలి. ఇలా బాగా కలబెట్టుకున్న తర్వాత ఈ పచ్చడిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. కమ్మగా, పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ, పచ్చి కొబ్బరి, రోటి పచ్చడి రెడీ. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలోకి కాస్త పచ్చడి వేసి అందులోకే కాస్త నెయ్యి వేసి కలుపుకొని తింటే ఉంటుంది చూడండి. అబ్బబ్బా! టేస్ట్ అదిరిపోతుంది. చూస్తుంటూనే నోరూరిపోతుందని నాకు తెలుసు. వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోయి వెంటనే చేసేసి వెంటనే తినేసి వెంటనే కామెంట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.